హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో ఈ అను కూడా ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నాకు తెలిసిన విధానంలో చాలా సింపుల్గా చాలా బాగుంటుంది, టేస్ట్ చూపిస్తున్నాను. నచ్చినట్లయితే ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: దొడ్డు మిరపకాయలు, శనగపిండి, అల్లం ఎల్లిగడ్డ, నూనె, పసుపు, ఉప్పు, సోడా, కొత్తిమీర, ఆనియన్, ఓమా. ముందైతే మనం ఒక గిన్నెలోకి శనగపిండి వేసుకుందాము. ఎంత కావాలనో అంత మీరు శనగపిండి తీసుకోవాలి. దాంట్లో కొంచెం అంతా ఓమా వేయాలి. మెయిన్ ఎక్కువ అంటే ఓమా వేయాలి. కొంచెం అంతా సోడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కలర్ కోసము, కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఇంకంతా మంచిగా మిక్స్ చేసుకుందాం వాటర్ వేసుకొని. అసలు మెయిన్ మిర్చి బజ్జీలు మిక్సింగ్లోనే ఉంటుందండి. శనగపిండి మంచిగా మిక్స్ చేసినామంటే బజ్జీలు మంచిగా దొడ్డుగా బాగా వస్తాయి. చూడండి, పిండి కలపడంలోనే ఉంటుంది. చూడండి, ఇట్లా పిండి కలుపుకొని పక్కకు పెట్టేసుకొని మనం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము. కడాయి బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడి కావాలి. చూడండి, ఆయిల్ అయితే బాగా వేడైంది కదా. మనం మిరపకాయలు తీసుకొని అందులో డిప్ చేసి నూనెలో వదిలేసుకోవాలి. చూడండి, సేమ్ వీడియోలో చూస్తున్నట్టు చేయాలి. అట్లా అందులో డిప్ చేసి కాదు, పక్కకి ఎట్లయితే చేస్తున్నానో అలా చూసి వేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టేసుకొని ఎర్ర కలర్ వచ్చినాక తీసేయాలి. ఇంత అయితే సరిపోతుంది. కలర్ వచ్చింది కదా, తీసేసుకుందాము. మళ్ళీ సేమ్ అట్లనే వేసుకోవాలి. మంచిగా నూనెలో డిప్ చేసి గట్టిగా పిండి తడుపుకుంటే అట్లా పెద్ద పెద్దగా వస్తాయి. మన బయట షాప్లో దొరుకుతాయి చూడు, అట్లా వస్తాయి. పిండి తడపడంలోనే మెయిన్ ఉంటుంది. చూడండి, కాలిపోయినాక సిమ్లో పెట్టేసి క్రిస్పీ అయినాక తీసేసుకోవాలి. ఇట్లా మీకు ఎన్ని కావాలనో అన్నీ రెడీ చేసుకోండి. చూడండి, మధ్యలోకి కాటు పెట్టేసుకుందాము. మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలి. అలా కూడా తినొచ్చు. ఇలా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఆనియన్, కొత్తిమీర, చాట్ మసాలా వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఫిల్ చేసుకుందాము. దానిపైకించి కొంచెం కొత్తిమీర, కొంచెం చాట్ మసాలా, ఇట్లా అంతా రెడీ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలనో అన్నీ మంచిగా రెడీ చేసుకొని, మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, మీ ఇష్టము. చాట్ మసాలాలనే పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది, దాంతోనే సరిపోతుంది. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఇలానైతే ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.